గీతా జ్ఞాన రసామృతాన్ని ఆస్వాదిస్తూ నేర్చుకునే నా చిన్ని కన్నయ్యలకు, నా చిట్టి రాధములకు హరే కృష్ణ. ఈ శ్లోకము భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యుగంలోని 5వ శ్లోకము. మీరు తేలిగ్గా పలికే విధంగా శ్లోకాన్ని పాడి కష్టమైన పదాలను ఎలా పలకాలో ప్రతి పదానికి అర్థం చెబుతూ భావం కూడా చెప్పాను. పదానికి అర్థం తెలిస్తే గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక. అందుకని పదానికి అర్థం తెలుసుకొని పాడండి. మీరు నిద్ర లేవగానే పాఠాలు వస్తాయి. 5 నిమిషాలు నేర్చుకోండి. రాత్రికి రివైజ్ చేసుకోండి. హరే కృష్ణ. దృష్టకేతుశ్చేకితానః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః శైభ్యశ్చ నరపుంగవః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. కష్టమైన పదాలు పలకటం నేర్చుకుందాం. దృష్టకేతుశ్చేకితానః అంటే రాజుల పేర్లు. దృష్టకేతువు అనే రాజు, చేకితానః అనే రాజు కలిపి దృష్టకేతుశ్చేకితానః. కాశీరాజశ్చ కాశీరాజః చ కాశీరాజశ్చ అని పలకాలి. వీర్యవాన్ ఈ పదాన్ని రాకు యావత్తు వీర్యవాన్ అని పలకాలి. కుంతిభోజశ్చ అంటే కుంతిభోజః ప్లస్ చ కలిపితే కుంతిభోజశ్చ రాజు పేరు అన్నమాట. శైభ్యశ్చ రాజు పేరు. శైభ్యః ప్లస్ చ శైభ్యశ్చ సై బాకు యావత్తు శైభ్యశ్చ మెలికిసాకి చావత్తు శైభ్యశ్చ. ఇప్పుడు ప్రతి పదార్థం నేర్చుకుందాం. దృష్టకేతుః దృష్టకేతుడు. చేకితానః చేకితానుడు అని రాజు. వీర్యవాన్ పరాక్రమవంతుడైన. కాశీరాజశ్చ కాశీరాజును. పురుజిత్ పురుజిత్తును. కుంతిభోజశ్చ కుంతిభోజుడును. నరపుంగవః మనుజులలో శ్రేష్ఠుడైన. శైభ్యశ్చ శైభ్యుడును. సంతి ఉన్నారు అని అర్థం. ఈ పేర్లన్నీ కూడా పాండవ సైన్యంలో యుద్ధము చేయడానికి వచ్చిన రాజుల పేర్లు అన్నమాట. ఇప్పుడు శ్లోకానికి భావం చెప్పుకుందాం. సంజయుడు యుద్ధ భూమిలో ఏమి జరుగుతుందో తన యొక్క దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడన్నమాట. యుద్ధ భూమిలో దుర్యోధనుడు తన కౌరవ సైన్యానికి అధ్యక్షుడు, అస్త్రశస్త్ర విద్యలు నేర్పిన గురువు అయిన ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి, ఓ గురువర్య, ఈ పాండవ సేన యందు గొప్ప విలుకాండ్రు. యుద్ధమునందు భీమార్జునులతో సమానంగా యుద్ధము చేయు యోధులు, శూరవీరులు చాలామంది ఉన్నారు. వారు దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడిగా కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడైన శైభ్యుడు, ఇలా వాళ్ళ యొక్క పేర్లు చెప్పి వివరిస్తున్నాడన్నమాట. ఇక్కడ దుర్యోధనుడు పాండవ సైన్యంలో ఉన్న గొప్ప యోధులను, ధనుర్ధారులను, శూరవీరులను చూసి భయపడి ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా వివరిస్తున్నాడన్నమాట. ఇంకా ఆ దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యులతో ఏమని వివరించబోతున్నారో తర్వాత శ్లోకంలో నేర్చుకుందాం. జై శ్రీకృష్ణ.